ఆచి చికెన్ మసాలా. చమురు కొరత ఎదుర్కొంటున్న దేశాలకు గుడ్ న్యూస్. హార్మూజ్ జలసంధి విషయంలో తన వైఖరిని సడలించుకుంది ఇరాన్. తమ శత్రు దేశాల నౌకలు తప్పించి మిగతా నౌకలు హార్మూజ్ జలసంధి నుంచి వెళ్లొచ్చని ఇరాన్ ప్రకటించింది. టెహ్రాన్తో సమన్వయం చేసుకుని నౌకలు ప్రయాణించవచ్చని సూచించింది. 48 గంటల్లో హార్మూజ్ తెరవాలని ట్రంప్ హెచ్చరికలు జారీ చేసిన తర్వాత ఇరాన్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తిగా మారింది. హార్మూజ్పై ఇరాన్ పట్టు సడలించడంతో యుద్ధం కూడా ముగిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. చమురు కొరత ఎదుర్కొంటున్న దేశాలకు గుడ్ న్యూస్. హార్మూజ్ జలసంధి విషయంలో తన వైఖరిని సడలించుకుంది ఇరాన్. తమ శత్రు దేశాల నౌకలు తప్పించి మిగతా నౌకలు హార్మూజ్ జలసంధి నుంచి వెళ్లొచ్చని ఇరాన్ ప్రకటించింది. టెహ్రాన్తో సమన్వయం చేసుకుని నౌకలు ప్రయాణించవచ్చని సూచించింది. 48 గంటల్లో హార్మూజ్ తెరవాలని ట్రంప్ హెచ్చరికలు జారీ చేసిన తర్వాత ఇరాన్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తిగా మారింది. ఇక హార్మూజ్పై ఇరాన్ పట్టు సడలించడంతో యుద్ధం కూడా ముగిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రైట్, హార్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ కొంత తీపి కబురు అందించినట్టే తెలుస్తోంది. తమ శత్రు దేశాలకు సంబంధించినటువంటి నౌకలు తప్ప మిగిలిన నౌకా యానానికైతే హార్మూజ్ జలసంధి నుంచి ఇరాన్ కొంత సడలింపించినట్టయితే మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. హార్మూజ్ జలసంధికి సంబంధించి గత 4 వారాలుగా కూడా ప్రపంచ వ్యాప్తంగా నాట్ ఓన్లీ ఇరాన్ తో పాటుగా మొత్తం ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఈ చమురు కోసం తీవ్ర ఇక్కట్లు ఇబ్బందుల పరిస్థితులు ఏర్పడుతున్న తరుణంలో ఇరాన్ కాస్త అన్ని దేశాలకు కొంత ఉపశమనం కలిగించే వార్త చెప్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా ఇరాన్ పైన ఇజ్రాయెల్ అమెరికా దళాలు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతున్న ఈ నేపథ్యంలో యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో హార్మూజ్ జలసంధిని ఇరాన్ తన గుప్పిట్లో పెట్టుకుంది. అక్కడ వచ్చేటువంటి వివిధ దేశాలకు ప్రతినిత్యం కూడా అక్కడ నుంచి ఎగుమతి అయ్యేటువంటి చమురు ఉత్పత్తులంతా కూడా పెద్ద పెద్ద నౌకలన్నీ కూడా వాణిజ్య నౌకలన్నీ కూడా హార్మూజ్ జలసంధి వద్ద కూడా నిలిచిపోయిన పరిస్థితి కనబడుతోంది. దాదాపు 4 వారాలు కాబోతుంది, అంటే 23 రోజులు అవుతోంది. సో అక్కడ అన్ని మొత్తం వాణిజ్య నౌకలన్నీ కూడా అక్కడే స్ట్రక్ అయిన పరిస్థితి. ఎందుకంటే తమ మాట కాదని ఏ నౌకైనా హార్మూజ్ జలసంధి దాటాలని ప్రయత్నిస్తే ఆ నౌకను పేల్చేస్తామంటూ కూడా ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ మొత్తంగా కూడా వ్యూహాత్మకంగా హార్మూజ్ జలసంధిని మూసేసి అమెరికా పైన ఇజ్రాయెల్ పైన తీవ్ర ఒత్తిడి పెంచేందుకు ప్రధాన కారణమైంది. ఒక రకంగా యుద్ధంలో వ్యూహాత్మకంగా ఈ అడుగులు వేస్తూ హార్మూజ్ జలసంధిని అడ్డు పెట్టుకొని మొత్తం కూడా యుద్ధం ఎఫెక్ట్ అంతా కూడా ప్రపంచ దేశాల పైన పడేటట్టుగా ఇరాన్ చేయడంలో కొంత సక్రీకృతమైంది, సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే తమతో యుద్ధం చేయాల్సి వస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో అనేది కేవలం అమెరికా ఇజ్రాయెల్ తో పాటు ప్రపంచ దేశాలకు కూడా తమ ఎఫెక్ట్ చూపించాలనుకుంది, తన ప్రభావం చూపాలనుకుంది. దాంట్లో ఇరాన్ కొంత సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు అన్ని కూడా, ఎందుకంటే ఇటీవల కాలంలో డొనాల్డ్ ట్రంప్ కూడా హార్మూజ్ జలసంధిని ఖచ్చితంగా దాన్ని ఓపెన్ చేయాలి, జలసంధిని తెరవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు నాటో దేశాలను కూడా సహాయం కోరినప్పటికీ నాటో దేశాలు మాత్రం కొంత ట్రంప్ వ్యాఖ్యల మీద పట్టించుకోలేదు. సో హార్మూజ్ జలసంధి విషయంలో నాటో దేశాలు కూడా కొంత ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలో ఇక ఏకంగా ఇరాన్ పై మరింత తీవ్రంగా విరుచుకుపడతాం, అణుస్థావరాలను టార్గెట్ చేసుకొని మొత్తం కూడా పెద్ద దాడులకు పాల్పడతాము. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నటాంజా కావచ్చు, మొత్తం నటాంజా లాంటి ఏదైతే అణుస్థావరాలు ఉన్నాయో వాటిని టార్గెట్ చేసుకొని దాడులకు పాల్పడతామని చెప్పేసి కూడా డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఒకవైపు హెచ్చరికలు, మరోవైపు ప్రపంచ దేశాలకు అన్ని కూడా ఇటు గ్యాస్ కావచ్చు, చమురుకు సంబంధించి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో భారత్ లాంటి దేశం ఇరాన్ తో దౌత్యపరంగా సత్సంబంధాలు కలిగి దౌత్యంగా సఫలీకృతమై తమకు సంబంధం రావాల్సినటువంటి వాణిజ్య నౌకలను విజయవంతంగా భారత్ చేరుకునేలా చేస్తాయి. సో మిగతా దేశాలు కూడా అదే
భారత్ ను అనుసరించి ఇరాన్ తో సత్సంబంధాలు కింద దేశాలు దౌత్యపరంగా ఉన్నటువంటి సంబంధాల విషయంలో కొంత ఇరాన్ తో దౌత్యపరంగా సంబంధాలు నెరిపి తమ వాణిజ్య నౌకలన్నింటినీ కూడా తిరిగి తమ దేశాలకు సాధారణ సక్సెస్ఫుల్ గా అంటే మంచిగా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఒడిదుడుకులు లేకుండా చేరుకునే విధంగా కూడా ఆ ప్రయత్నాలు చేస్తున్న ఈ క్రమంలో ఇరాన్ కాస్త వీటన్నిటికీ ఎవరైతే తమకు అనుకూలంగా యుద్ధంతో సంబంధం లేకుండా తమ శత్రు దేశాలు అయినట్టి దేశాలు కాకుండా మిగతా దేశాలన్నిటికీ కూడా ఇరాన్ కి సంబంధించి అధికారులతో కావచ్చు తమ దేశాలకు సంబంధించి అనుమతితో ఆ నౌకలన్నీ కూడా వాణిజ్య నౌకలు యథావిధిగా వాణిజ్యాన్ని కొనసాగించవచ్చు అని చెప్పేసి కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో దాదాపుగా చమురు కొరతను గ్యాస్ కొరతను ఎదుర్కొంటున్న దేశాలన్నిటి కూడా ఇది ఒక రకంగా పెద్ద ఉపశమనం అని చెప్పవచ్చు. సో దీంతో మొత్తం కూడా ఇన్ని రోజులు జరిగిన యుద్ధంలో అత్యంత కీలక పరిణామం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ జలసంధి ద్వారానే ప్రతినిత్యం దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 40% పైగా కూడా ఈ చమురు అంతా కూడా అక్కడి నుంచే వివిధ దేశాలకు ఎగుమతి అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు దాని అంతా కూడా ఇంపాక్ట్ గత 4 వారాలుగా పడుతుంది. సో వాటికి అన్నిటికి కూడా ఇక బ్రేకులు పడే అవకాశం ఉంటుంది. మళ్ళీ యథావిధిగా సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు ఇప్పుడు ఇరాన్ తీసుకున్న చొరవ కావచ్చు, ఇరాన్ తీసుకున్న నిర్ణయం కావచ్చు, కొంత ఆ సాధారణ పరిస్థితులు ఏర్పడడానికి ఒక కారణంగా భావించాల్సి వస్తుంది. అయితే మరోవైపు మాత్రం తమ శత్రు దేశాలు తమపై దాడులకు పాల్పడాలనుకుంటున్నారు. అదే సందర్భంలో అమెరికాకు ఎవరైతే అండగా నిలుస్తున్నారో ఇరాన్ దాడి పైన వాళ్ళందరి నౌకల విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గి అలాంటి నౌకలు దాటిపోతే మాత్రం వాటిని పేల్చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికి కూడా ఏదైతే మొదట ఇచ్చిన వార్నింగే కట్టుబడి ఉన్నామని చెప్పేసి కూడా స్పష్టం చేయడం కూడా చూస్తుంది. సో దీంతో యుద్ధంలో అత్యంత కీలకమైన పరిణామం. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ మొత్తంగా కూడా యుద్ధం విషయంలో కూడా కొంత ఏదైనా సానుకూలంగా చర్చలకు అవకాశం కూడా కొంత ఒక అడుగు పడే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇరాన్ ఇన్ని రోజులు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక మెట్టు దిగినట్టుగా కనబడుతూ ఉంది. ఎందుకంటే హర్మజ్ జలసంధిని కొంచెం ఎక్కడైతే ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ద్వారా కాస్త ఏంటంటే తన పట్టు సడలించినట్టయితే హర్మజ్ జలసంధి పైన యుద్ధంలో కూడా కొంత వెనక్కి తగ్గిందా, చర్చలకు ఏమైనా అవకాశం ఇస్తుందా అనే అంగిల్లో కూడా ఇప్పుడు ఒక చర్చ పెద్ద ఎత్తున. ఎందుకంటే నిన్న రంజాన్ అదే నవజార్ అక్కడ ఉన్నటువంటి కొత్త సంవత్సరం ఇరాన్ కి సంబంధించి పండుగ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇరాన్ తో ఒకవైపు ఇరాన్ పై జరుగుతున్న దాడులను ఖండించడంతో పాటుగా రంజాన్ నవజార్ శుభాకాంక్షలు కూడా చెప్పిన పరిస్థితి. ఇదే సందర్భంలో పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పడానికి మీ వంతుగా ప్రయత్నం చేయండి అని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి సూచించినారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ నేపథ్యంలో మిగతా దేశాలు కూడా అన్ని కూడా అదే కోరుకుంటున్న తరుణంలో ఇరాన్ కాస్త వెనక్కి తగ్గి ఇంకా రాబోయే 2-3 రోజుల్లో ఏదైనా చర్చల ప్రాతిపదికన పెట్టే అవకాశం ఉందా, తనకు అనుకూలంగా ఉన్న దేశాల సహకారంతో రష్యా, చైనా కావచ్చు, ఉత్తర కొరియా, భారత్ లాంటి దేశాలను ముందు ఉంచి ఏదైనా చర్చలకు ఇజ్రాయెల్ తో కానీ అమెరికాతో చర్చలకు ఏదైనా ప్రపోజల్ పెట్టే అవకాశం ఉందా అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.